అలసిపోయారమ్మా పొద్దున్నుంచి పాపం బాగా విని విని చాలా అలసిపోయి ఉంటారు కదా మీరంతా. చాలా చాలా కష్టమైంది ఏంటంటే వింటాం. ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే కూర్చొని వినటం అనేది చాలా కష్టమైంది. సో ముందుగా పొద్దున్నే మీరు ఇంటి సమస్యలన్నీ చక్కదిద్దుకొని సరి చేసుకొని కష్టపడి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి గుంటూరు జిల్లా నుంచి ఇంటి పనులు ముగించుకొని ఇంటి సమస్యల్ని సరిదిద్దుకొని సమాజ శ్రేయస్సు కోసం జనసేన పార్టీకి అండగా ఉంటూ మీరు ఈరోజు పొద్దున్నే రాజకీయ శిక్షణా తరగతులకి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన నా ఆడపడుచులకి నా అక్క చెల్లెళ్ళకి మా తల్లులకి ప్రతి ఒక్కరికి మా ముఖ్యంగా మీరందరూ కలిస్తేనే వీర మహిళలు. అలాంటి వీర మహిళలకి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్కారం. వినిపించట్లేదా? సౌండ్ సరిగ్గా చెక్ చేయడం బాగా ఉందా? ఈ రాజకీయ శిక్షణా తరగతులకి ముఖ్యంగా 6 అంశాలని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు రూపుదిద్దుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒక తల్లి బిడ్డలకు కూడా విభేదాలు ఉంటాయి. అలాంటిది మనం విభిన్నమైన ప్రాంతాలు, సంబంధం లేని ప్రాంతాల మధ్య, కులాల మధ్య నుంచి మనం అందరం ఒక చోటకు వచ్చి ఒకలాగా ఆలోచించాలంటే చాలా కష్టసాధ్యమైంది. అందుకనే ఏ పార్టీ అయినా ఆవిర్భావానికి ఒక ఫోన్ లాంటి కింద పెట్టండి అమ్మా, వాళ్ళకి కనిపించట్లేదు. మీరు ఫోన్ మీ అందరికీ కనిపిస్తామా? మీరందరూ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంకా క్లియర్గా ఉంటుంది. అంటే మనం మొట్టమొదటిసారి చాలా దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక సరికొత్త పార్టీ ఈ తరానికి, రాబోయే తరాలకి మనం చేసుకునే అవకాశం లభించింది. 80ల్లో అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ 2014కి ప్రత్యేకంగా అవకాశం జనసేనకు వచ్చింది. మనందరం కలిసి ఒక చోటకి రావాలి అంటే సొంత అన్నదమ్ములైతే కుటుంబ పరంగా కలుసుకుంటాం. కానీ నిజమైన రక్త సంబంధం అనేది ఎవరిదంటే భావాలు కలిస్తేనే రక్తబంధం. అని చాలా బలమైన భావం కలిస్తేనే కలిసి ఉంటాం. అలాంటిది జనసేనకి ఈ 7 సిద్ధాంతాలు అనేది ఎందుకు ప్రతిపాదించామంటే
గతంలో చాలా ఉన్నతమైన ఆలోచనలతో వచ్చిన పార్టీలు కూడా ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతాయి. అది కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే అలాంటి పర్సెప్షన్కి వెళ్ళిపోవచ్చు. కానీ నేను అనుకుంది మనందరినీ కలిపే ఒక ఆలోచన విధానం ఉండాలి. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మా తెలంగాణ అని చెప్పి వచ్చి చివరికి వాళ్ళు పరిష్కరించాల్సింది సమస్యలను పరిష్కరించాలి, అవినీతిపైనే పోరాటం చేయాలి. అలాగే కేవలం మతం మీదే వస్తే ఒకసారి మాటలు మనమే మింగాల్సి వస్తాయి. మనం ఏదైతే ఒక మతమే ఉండాలని కోరుకుంటే ఆ ఒక్క మతానికి కూడా మనం నిలబడలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది కాబట్టి. సో అందుకని చాలా సంవత్సరాల పాటు, అంటే ఇంకా చెప్పాలంటే ఒక 10-12 సంవత్సరాల పాటు నేను వ్యక్తిగతంగా అధ్యయనం చేసి అందరం ఆచరించగలిగి ఎక్కువ మంది మహానుభావులు నిలబడ్డవి, ఒకసారి రాజకీయ పరంగా అవి గెలుపునివ్వలేదు పరిస్థితుల్లో, కానీ పోరాటాన్ని పెంచి, అంటే పోరాట స్థాయిని పెంచి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వాలు స్థాపించిన పార్టీలను చూసి దేశ విదేశాల్లో, లేదంటే ఒక పెడసరి వాదనతోటో, లేదంటే ఒక సంకుచిత భావంతోటో ఒక భావాన్ని అంటిపెట్టుకొని కూలిపోయిన పెద్ద పెద్ద దేశాలు, ఉదాహరణకి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లాంటి దేశాలు, అంటే ఏదైనా ఒక వాదమే రైట్ అనుకొని వెళ్ళిపోయి ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యాన్ని చేసి అది నిలబడలేకపోతే దేశాలు, మనుషులు ఎలా విచ్ఛిన్నమైపోయి ఇవన్నీ చూసి అందరికీ ఆమోదయోగ్యమైన, గొప్పగా అనిపించకపోవచ్చు కానీ నిజంగా పాటిస్తే సమాజాన్ని ఇదే చాలా బలంగా పునాది ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కులాలని విడగొట్టే కంటే కూడా కులాలని కలిపే ఆలోచన విధానం, కానీ నా మతమే గొప్పది, నా హిందూ మతమే గొప్పది, నా ఇస్లామే గొప్పది, నా క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పి ఇలా కంటే కూడా అసలు ఇలాంటి పరిస్థితులు, మత ప్రస్తావన లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో. అలా అని చెప్పి మాట్లాడకుండా ఉండలేం, కానీ అసలు సదూరమైన లక్ష్యం అది. అట్లాగా మా భాష, మా యాసల్ని మీరు గౌరవించలేదు, అందువల్ల మేము మీతో విడిపోతామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చూసి భాషా యాసల్ని గౌరవించకపోతే కలిసి ఉన్న ఒక రాష్ట్రం ఎలా రెండుగా విచ్ఛిన్నమైపోద్ది. దానిని చూసి అసలు ప్రాంతీయత అభివృద్ధి లేదు, చిన్న రాష్ట్రాలు ఎందుకు పెట్టాలి అనేది అప్పట్లో భారతీయ జనతా పార్టీ తీర్మానించిన, అంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, అందువల్ల ప్రాంతీయత భావం వచ్చేస్తాయి. అలాగే కేవలం ఫ్లిప్ సైడ్ ఏంటంటే ప్రాంతీయతే అని పెట్టుకుంటే, నా రాష్ట్రం నా ప్రాంతమే అని పెట్టుకుంటే అది జాతీయవాదానికి, భారతీయతకి దూరం అయిపోతామని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదమని. అలాగే మా సంస్కృతి ఒక్కొక్క చోట మనకి ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. మన ఆచార వ్యవహారాలన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే వీటి సంస్కృతిని గౌరవించలేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి ఈ రోజుకి మనకి తెలంగాణ విడిపోవడం కూడా ముఖ్య కారణం. అందుకని సంస్కృతుల్ని గౌరవించే సాంప్రదాయం అని. అలాగే మా భాషని గుర్తించకపోతే మీ హిందీ మా మీదకి ఎందుకు రుద్దాలి, మా ద్రావిడ భాషలు చాలా బలమైనవి అని మనం గుర్తించకపోతే అది జాతీయ సమగ్రతకే భంగంగా వాటిల్లే పరిస్థితులు. అందుకని భాష సంస్కృతిని గౌరవించే సాంప్రదాయం అని. కానీ ఈ రోజున అవినీతి పైన రాజీ లేని పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు, భవిష్యత్తులో కొత్తది కాకుండా ఉండదు. ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం, నాగరికత ఉన్నంతకాలం మనిషి అవినీతే చేస్తాడు, దగ్గర దారి ఎత్తుకుతాడు. కష్టపడి ఏదైనా చేజెక్కించుకోవాలనుకుంటే దగ్గర దారి ఎతికినప్పుడు
అది అవినీతిగానే ఉంటుంది. అలాంటి అవినీతిపైన పోరాటం చేయడానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. అలాగే మనం ఈ రోజున కోరుకుంటున్న అభివృద్ధి అనేది ఒక చిన్నపాటి ఈ రోజున మనకి నేను దీనిపైన ఈ పోడియంని కూడా చెక్కతో చేసిన ఈ పోడియం కూడా ఒక పచ్చని చెట్టు కొట్టేస్తే తప్ప మనం కూర్చొని ఈ పోడియం మనం కూర్చుని ఈ హాల్లో చాలా వాటితో పర్యావరణం తాలూకు దెబ్బతీస్తే తప్ప మనం ఇలాంటి హాల్లో కూర్చోలేం. కానీ అలాగని చెప్పి నాగరికతని మనం ఆప్ చేయలేం. అందుకని జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తిస్తూనే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తక్కువ విధ్వంసంతో అభివృద్ధిని ఎలా సాగించాలి అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. నేను ఏ మాట మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా దాదాపు ఈ 7 అంశాల మీదే చుట్టూ తిరిగే ఉంటుంది. అలాగే చాలాసార్లు నన్ను అందరూ అనేది అసలు సమాజం మారదు, ఎవరు మారరు, కేవలం ఐడియాలజీ అనే ఇలాంటి ఐడియాలజీ పెట్టుకుంటే నువ్వు కొన్ని పార్టీలా మిగిలిపోతావంటే, ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కృషి చేస్తే తప్ప వాళ్ళకి 2 పార్లమెంట్ సభ్యులు రాలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అడ్వాణీ గారు. వాళ్ళిద్దరూ చాలా బలంగా నాయకత్వంలో ఈరోజు కష్టపడి కొన్ని దశాబ్దాలు కష్టపడితే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటే తప్ప ఈ రోజున బలమైన సత్తాతోటి ఏ పార్టీ అవసరం లేని స్థాయికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఉంది అంటే అది కూడా ప్రారంభం ఒక 2 పార్లమెంట్ సభ్యులతోనే ప్రారంభమైంది. అందుకని ఏ ప్రారంభం కూడా చిన్నగానే మొదలవుద్ది. ఒక ఉన్నతమైన ఒక గొప్ప బిల్డింగ్ కూడా అది చాలా చిన్న ఫౌండేషన్తోనే మొదలవుద్ది, కనిపించదు దాని ఎత్తు. ఈ రోజున జనసేన అలాంటి ఫౌండేషన్తో స్టార్ట్ చేసి ఈ రోజున నేను ప్రారంభించినప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు వస్తారు ఒక జిల్లా నుంచి, పక్క జిల్లా, మన గుంటూరు జిల్లా నుంచి అని నాకు తెలియదు. ఆ రోజున నేను ఒకటే నమ్మాను. ఏం నమ్మానంటే మనం నమ్మే సిద్ధాంతాలను కనుక మనం ముందుకు తీసుకెళ్తే మనందరం విడిపోయి ఉంటాం, ఎవరి కాళ్ళం విసిరేసినట్టు ఉంటాం, చుక్కలుగా ఉంటాం. కానీ జనసేన అనే ఒక రాజకీయ వేదిక పెడితే ఈ చుక్కలనే ఒకరోజు కలుస్తాయి. ఈ కలిసిన రోజున అదే సమాజాన్ని, రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి, దేశాన్ని ప్రభావితం చేస్తున్న ఉద్దేశంతో 2008లో ఆ రోజున నాకు ఏ బలం లేదు. నాకు ఆ రోజు కేవలం నేను నమ్మిన జీవిత విలువలనే పాటించాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఆ బలమే ఈ రోజున మీ అందరిని మనల్ని ఇక్కడ కలిపింది. అందుకే మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఎందుకు వీర మహిళలతో, ఆడపడుచులతో ఎందుకు మొదలు పెట్టామంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మన దేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే, అమ్మవారిని కానీ, తల్లిని కానీ, స్త్రీని గౌరవించే మొదటిది. అలాగే చిన్నప్పుడు కూడా ఒక ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్నా, ఊరికి వెళ్దాం అనుకున్నా, ఇంట్లో ఉన్న అక్కో, చెల్లో, తల్లో ముందుకో మనకి ఎదురు సాగనంపుతుంది ఊరు వెళ్ళాలన్నా కానీ. అలాగ శుభసూచికంగా ఈ రాజకీయ శిక్షణా తరగతులు మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ముందుండాలి. మనం పితృభూమి అనం, మాతృభూమి అని అంటాం, మాతృదేవోభవే అని అంటాం. జన్మనివ్వగలిగే శక్తి స్త్రీకే ఉంటుంది. అందుకనే అత్యున్నతమైన స్థానం స్త్రీకే ఇవ్వబడుతుంది ఈ దేశంలో. కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి మగవాళ్లే ఉండాలి అని చెప్పి ఒకవేళ వచ్చినా కానీ మీలాంటి గృహిణులు, నాకు తెలిసి మీలో చాలామంది ఇంతకుముందు ఎక్కువ శాతం మంది రాజకీయ పార్టీలు తిరిగిన వాళ్ళు కదనే నేను నమ్ముతున్నాను, అదే అనుకున్నాను కదమ్మా. ఎవరు తిరగదు నాకు తెలుసు, అదే ఎవరి చేతులు కనిపించట్లా. అంటే నేను ఇదివరకు రాజకీయ పార్టీల్లో మహిళలు అంటే కొంచెం గట్టిగా తిట్టాలి, కొట్టాలి ఇలాంటివి ఉంటుంది. అలా కాకుండా సైద్ధాంతిక బలంతో ఉండే ఆడపడుచులు చాలా తక్కువ
లేరని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి ఆడపడుచులు నలుమూలలా ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి తీసుకురావాలి, బయటికి రావాలి. అందుకే జనసేన మీకు అత్యున్నత ఆడపడుచులంతా అత్యున్నత గౌరవిస్తాను నేను వ్యక్తిగతంగా. పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కరికి నేను అదే తెలియజేస్తాను. ఎందుకు మీతోనే మోటివేట్ అంటే, మీరు నిజంగా ఆడపడుచు తలుచుకుంటే ఎంత శక్తివంతులు అంటే, నేను లలితా త్రిపుర సుందరి భక్తుడిని. ఆవిడ తల్లి కథ చదువుతూ ఉంటే, భాండాసురుడు అనే రాక్షసుడు ఉన్నప్పుడు ఆయన ఎవరు చంపలేరు, ఇంకేం చేయలేరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఎవ్వరు గెలవలేనప్పుడు ఆఖరికి ప్రతి ఒక్కరికి వచ్చే సమాధానం ఏంటంటే, ఫైనల్గా మీరు వెళ్ళాల్సింది లలితా త్రిపుర సుందరి దేవికి. ఆవిడ అందరినీ సర్వం ఐక్యం చేసుకొని తల్లి తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేసి ఎవరైతే విధ్వంసం చేస్తున్నాడో ఆ తల్లి తిరిగి వాళ్ళకి శక్తినిచ్చి పునర్జీవాన్ని ఇచ్చి తిరిగి భాండాసురుణ్ణి సంహరించే పరిస్థితి తీసుకొస్తుంది. అందుకని మనం ఆది పరాశక్తికి అంత విలువైన స్థానం ఇస్తాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒక స్త్రీ రష్యాలో ఉన్న స్టాచ్యూ, ఒక కత్తి పట్టుకొని నేను మాతృభూమి పిలుస్తుంది, దాని మదర్ల్యాండ్ కాల్స్ అని, ఆ స్టాచ్యూ పేరు మదర్ల్యాండ్ కాల్స్. అలాగే అంటే ఎక్కడ చూసినా కానీ అత్యంత ఉన్నత స్థానం స్త్రీకే ఇవ్వబడింది. జనసేన కూడా మీలో నుంచి చాలామంది బలమైన ఆడపడుచులు రావాలి. రాజకీయాలు అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవటం ఒక్క రాజకీయం అనిపించుకోదు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి మీకే ఉంది. మగవాళ్ళన్నా ధైర్యం కోల్పోతారేమో, కానీ ఆడపడుచులు ధైర్యం తెచ్చుకున్నారంటే ఎంతమంది మగాళ్ళు వచ్చినా సరే వెనక్కి పారిపోవాల్సింది. కాబట్టి వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి. మీ చిన్నప్పుడు స్కూల్లో మీరు బిడ్డలను తీసుకొని కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పాప నిజంగా చిన్నప్పుడు స్కూల్లో తెలుగు క్లాస్లో ఖడ్గతిక్కన కథ చదువుకునేవాళ్ళం. ఖడ్గతిక్కన మనుమసిద్ధి మహారాజు దగ్గర అనుకుంటా యుద్ధరంగం నుంచి పారిపోయి వస్తే తల్లి భార్య ఇద్దరు స్నానానికి ఒక అడ్డు పెట్టి పసుపు ముద్ద గాజులు పెడతారు. అదే నేను మగాడిని ఇలా పెట్టారు ఏంటంటే, నువ్వు యుద్ధం నుంచి పారిపోయి వచ్చావు కదా, నువ్వు మాలాగా ఇంట్లో ఉండంటే తిరిగి వెళ్ళి అతను అమరుడు అయిపోయాడు. అంటే స్త్రీ ఏం చెప్తుందంటే, నువ్వు యుద్ధం ప్రారంభిస్తే యుద్ధం చచ్చిపోయినా పడలేదు కానీ ఇంటికి మటుకు తిరిగి రాదు. అంటే తన సర్వస్వం కోల్పోతాను, పసుపు కుంకుమలు పోయినా కానీ అంత ధైర్యంగా నిలబడగలదు ఒక స్త్రీ. అలాంటి ఒక తల్లి కానీ ఒక భార్య కానీ. అది మనకి ఖడ్గతిక్కని కథలో తెలియజేస్తుంది. ఈ రోజున చాలాసార్లు ఇంత మార్పు, ఇంత అవినీతి ఉందంటే ఇంతమంది ఉన్నారు మగవాళ్ళు. చాలామంది మగవాళ్ళ మాటలు కోటలు దాటేస్తూ ఉంటాయి, ఆచరణ గడప కూడా దాట వాళ్ళకి. అలా దాటనివ్వాలి, వాళ్ళు బయటికి వెళ్ళి పోరాటం చేయాలంటే మీరు ముందుండి నడిపించకపోతే ఈ సమాజంలో మార్పు రాదు, నిజంగా మార్పు రాదు. మీరు తలుచుకుంటే తప్ప. అంటే ఉదాహరణకి మీకు ఒక తల్లి కథ చెప్తాను. మీకు ఇదే ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది ఒక 2.5 సంవత్సరాల క్రితం. మీరు ఊహించుకోండి, అంటే లా అండ్ ఆర్డర్ సమస్య. మీరు చెప్పండి, మీరు ఇన్నిసార్లు మొన్న మధ్యన వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఒక ఆడపడుచు, ఒక తల్లి, స్త్రీకి మాన మర్యాదకి భంగం వాటిల్లే పరిస్థితి వస్తే ఆ తల్లి పెంపకం లోపం అని అన్నారు. అసలు అలా మాట్లాడచ్చా అనిపించింది ఫస్ట్ నాకు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. 2.5 సంవత్సరాల క్రితం, అంటే ఒక ఆడబిడ్డకి స్టేట్మెంట్, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, వైసీపీ ప్రభుత్వం ఆవిడ స్టేట్మెంట్గా నేను తీసుకోవట్లేదు, వాళ్ళ నాయకులు స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను. ఇది
ఒక ఆడబిడ్డకి మాన మర్యాదలకి భంగం వాటిల్లితే తల్లి పెంపకం లోపం. అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇంట్లో నుంచి ఆడబిడ్డ బయటికి వెళ్తే ఏమి జరిగినా ఆడబిడ్డతే బాధ్యత, ఇంకెవరిది కాదు. అందుకనే నన్ను వకీల్ సాబ్లో ఒక తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హిందీలో. ఒక అమ్మాయిని అడుగుతారు, నువ్వు కన్యవా అని. ఆ డైలాగ్ చెప్పంటే నేను చెప్పను, ఎందుకు చెప్తానన్నాను. మగాళ్ళని దిగి వచ్చారంటే అన్నాను. అందుకని ఆ డైలాగ్ మార్చి నేను చెప్పను. ఆ డైలాగ్ నేను అందుకని మగాళ్ళకి పెట్టించాను. ఆర్ యు వర్జిన్ అని ఎందుకు వచ్చిందంటే నేను చెప్పనని చెప్పాను. అని మొండిగా వాదేశాం. లేదు మరి హిందీలోనూ మా తమిళ్లో ఉందంటే వాళ్ళు హిందీలో ఉండొచ్చు, తమిళ్లో ఉండొచ్చు, తెలుగులో అయితే మేము చెప్పం. పవన్ కళ్యాణ్ చెప్పడం అట్లా. ఎందుకంటే మా ఆడపడుచులకి నేను అగౌరవపరచు. నేను ఇది అంటే ఆడబిడ్డ మాన మర్యాదలకి మగవాళ్ళే కారణం. అంటే సమాజం తాలూకు లక్ష్యం చూడండి. ఇది ఎలా చెప్తారు? సినిమాలో మనం అలా చెప్తాం. నిజ జీవితంలో ఒక స్త్రీయే తన ఇంకో స్త్రీని ఇలా తల్లి పెంపకం లోపంటే అది సంకేతాలు ఎలా వెళ్తే మనం ఊహించలేం. భర్త చూస్తుండగా మాన మర్యాదలను దోచే పరిస్థితులు ఉంటే పాపం వాళ్ళు ఏదో చిన్న క్రిమినల్స్ అండి. పాపం వాళ్ళు పాప యాక్చువల్ దొంగతనం చేయడానికి వచ్చారు, కానీ అలా అనుకుంటే జరిగిపోయింది. నేరం ఆడబిడ్డ మీద జరిగితే క్రిమినల్స్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు ఈ ఆలోచన. అందుకనే 2.5 సంవత్సరాల క్రితం నేను ఓడిపోయి ఇదే ఆఫీస్లో కూర్చొని ఏదో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఒకళ్ళు చెప్పిన కదా, అంటే ఇన్సిడెంట్ చెప్తున్నాను. మీరు ఊహించుకోండి, ఒక 14 ఏళ్ళ బిడ్డ 9వ తరగతికి వచ్చినట్టుంది. రోజు స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తానంటే ఏం కావాలమ్మా, మధ్యాహ్నం ఏం పంపించిన, క్యారియర్ పంపించిన, లేదు నేనే తీసుకొస్తాను. ఒకటే కూతురు. తర్వాత ఇంకొక అమ్మాయి 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంకొక 9 సంవత్సరం బిడ్డ. 14 ఏళ్ళ కూతురు, 1 సంవత్సరం బిడ్డ, ఒక మగపిల్లాడు. రోజు స్కూల్కి వెళ్ళేది ఆ బిడ్డ. 14 ఏళ్ళు ఆ బిడ్డ రోజు స్కూల్కి వెళ్ళి తల్లి రోజు ఇంటికి రాగానే ఏదో వండి పెట్టడం, ఈరోజు స్కూల్ ఎలా జరిగిందమ్మా ఏంటి అని అడుగుతుంటే ఒకరోజు నా బిడ్డ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ మీ బిడ్డకి తీసుకెళ్ళండి, కొంచెం బాగాలేదంటాను. ఆవిడ వెళ్ళింది. వెళ్తే ఎక్కడ అమ్మా అంటే స్కూల్, అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది అమ్మాయి, డే స్కాలర్. వెళ్ళి చూస్తే ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది, ఆ లోపల ఉందంటే లోపల రూమ్ లోపల తీసుకెళ్తే ఇంత ఎత్తున్న, దాదాపు దీనికంటే కొంచెం తక్కువ హైట్ ఆ బిడ్డ, ఒక 5 అడుగులు ఉంటుందేమో హైట్. ఇంకా పూర్తి 14 ఏళ్ళ బిడ్డ కదా, ఇంకా పూర్తి స్థాయికి హైట్కి వెళ్ళా. అంత ఎత్తున్న అంటే 12-14 అడుగులు ఎత్తున్న ఫ్యాన్కి కాళ్ళు నేలకి తగులుతూ ఊరేసుకొని కనిపించింది అమ్మాయి. తల్లి ఇంటి నుంచి బయలుదేరి బిడ్డని స్కూల్కి ఇంటికి తీసుకెళ్దామన్న తల్లికి తన బిడ్డ ఎలా కనిపించిందంటే ఊరేసుకున్న 14 ఏళ్ళ బిడ్డ తన కూతురు కనిపించింది. ఆ బిడ్డ, ఆ తల్లి ఏంటి ఇది జరిగింది వస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ అమ్మాయి ఊరేసుకుంది అని చెప్పారు. ఏం జరిగిందని సరిగ్గా మరి ఏదో కారణాలు చెప్పి ఊరేసుకుంది మాకు తెలియలేదు. అందరూ నెట్టేసారు. పోలీస్ రిపోర్ట్ అన్నీ చేస్తే చాలామంది ఆ బిడ్డ మాన మర్యాదల్ని భంగం చేశారు. అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది. 2018 నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది. ఎవరు న్యాయం చేయలే. తిరిగి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక 2 నెలల తర్వాత, నెల రోజుల తర్వాత ఇక్కడ నేను కూర్చున్నప్పుడు ఆ తల్లి పేరు, ఆ చనిపోయిన బిడ్డ పేరు సుగాలి ప్రీతి, ఆ తల్లి పేరు పార్వతి. ఒక 35 ఏళ్ళు ఎంత ఉంటాయి, 30లో ఉంటుంది తల్లి. ఆవిడొచ్చి నా దగ్గర ఆ మూల మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంటే నేను నిజంగా ఏం చేయాలో నాకు అర్థం కాల. నా దగ్గర అధికారం లేదు, దేని గురించి అడుగుదాం అనుకున్నా, ఓడిపోయి ఉన్నాను.
అసలు ఆవిడ మాట్లాడుతుంది ఒక లాయర్ కంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఒక హ్యూమన్ రైట్స్ లాయర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో లా మీద, చట్టం మీద, వరుస చట్టాలతో, వరుస సెక్షన్లతోటి ఏ విధంగా వైలేట్ చేశారు, ఏ విధంగా జరిగిందని చెప్పి వరుస చట్టాలతో చెప్తూనే అడిగాను, మీరు లాయర్ అమ్మా అని అడిగా. కాదన్నా, నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను లా నేర్చుకోవాల్సి వచ్చిందన్నా, అందుకు నేర్చుకున్నాను అన్నా. నేను న్యాయం జరగలేదన్న. ఈ రోజుకి ఆ తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత అనుకుంటా వెళ్ళి మేము అండగా నిలబడిన 1,00,000 మంది జనంతో అది సిబిఐకి పంపించారు, కానీ ఈరోజు కూడా న్యాయం జరగల. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక హోమ్ మినిస్టర్ కదే చెప్తున్నాను. ఇందాక మొన్న వైసీపీ హోమ్ మంత్రి ఆవిడ అన్న మాటల గురించే చెప్తున్నాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన బిడ్డ కూడా తప్ప అండి? అది కూడా తల్లి పెంపకమేనా? అసలు ఇలా అనొచ్చా? అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా అనొచ్చా? ముందు వెనక చూసుకొని మాట్లాడరా? 1000 కోట్లు ఉన్నవాళ్ళు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు ఇంతేనా మీరు మాట్లాడేది? మీరు తప్పించుకోవడానికి మీరు చేసాం మేము అంటున్నావా? అరే దోషులను శిక్షించండి అయ్యా అంటే అసలు మీరు రోడ్ల మీదకి వెళ్ళకూడదు, ఆడపడుచులు రోడ్ల మీదకి వెళ్ళకూడదు. ఎలా సాగుద్ది? కుటుంబాలు ఎలా సాగుద్ది? వాళ్ళు రోడ్ల మీదకి వెళ్తారు, వాళ్ళకి ఎలా రక్షణ కల్పించాలో కల్పించు. అది కదా మీరు ఆలోచించాల్సింది. ఇలా ఆలోచించకుండా పెంపకాల లోపాలు, వాళ్ళ లోపాలు, ఇలా లోపాలు మాట్లాడితే చాలామంది ఆడపడుచులకి చాలా ఆవేదన, చాలా కోపం వస్తుంది. ఈ రోజున జనసేన కనుక లేకపోయినుంటే ప్రతి ఒక్కళ్ళు పిరికితనంతో అలా ఉంటారు లోపల. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే భారత్ మాతాకి జై అంటాం. అలాంటి భారత్ మాతాకి జై అనుకుని నాకు కనిపించే భారత మాత అనేది భావమే. నాకు కనిపించే భారత మాతలు మీరే, అన్యాయానికి గురైన వాళ్ళు మీరే, ఆ బిడ్డలే. అందుకని భారత్ మాత అంటే అది ఒక మతానికో ఒక దీనికో కాదు, అది ఒక స్త్రీకి ప్రతిరూపం. అది అందుకని ఈ శిక్షణా తరగతులు మీతోనే ఉండాలి. ఎందుకంటే మీలో చైతన్యం రగిలిస్తే, ఒక ఇల్లు బాగుపడాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డను కనుక చదివిస్తే, విజ్ఞానం ఇస్తే మొత్తం కుటుంబం మొత్తం జ్ఞానదీపం వెలుగుతుంటారు. అలాగా మీరు కనుక చైతన్యం అయితే, ఈ రోజున అందరూ అనుకోవచ్చు, మనం తక్కువ మంది అనుకోవచ్చు, ప్రతిదానికి రాజకీయ పరంగా మనం ఏదైపోతాం అని కంటే కూడా మార్పు ఎలా తీసుకొస్తాం అనే దాని మీద దృష్టి పెట్టాను. నేను ప్రారంభించినప్పుడు నా పక్కన ఎవరు లేరు మనుషులు, చాలా చిన్నపాటి వ్యక్తులు, కేవలం ఆవేదన, దేశభక్తి ఉన్నవాళ్ళు తప్ప మహామహులు లేరు, మేధావులు లేరు. ఈ రోజున అనుభోగ్నులు, మా మనోహర్ గారు లాంటి పెద్దలు, అనుభోగ్నులు, అనేక రంగాల నుంచి వచ్చిన చాలామంది సీనియర్ నాయకులు, ఈ రోజున మీ క్లాసులు చెప్పిన ప్రొఫెసర్లు కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, పబ్లిక్ పాలసీలు చదువుకున్న వ్యక్తులు కానీ ఈ రోజున అందరు ఏకమయ్యారు. జనసేన బలం పెరుగుతూ ఉంది. ఈ రోజుకి మార్పు రావాలంటే ఎప్పుడు కూడా ఒక్కళ్ళే నిలబడాలి. అద్భుతాలు జరగడానికి కూడా ముందు అద్భుతాలు జరుగుతున్నప్పుడు జరిగే క్రమంలో కనిపించు. ఈ రోజున నేను ప్రారంభించినప్పుడు నాకు ఎవరు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను నాలాంటి మనుషులు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ నేను కనెక్ట్ అవుతాను. ఏదో ఒక రోజున దెబ్బతింటాం, కింద పడతాం, లేస్తాం, కానీ ఒక రోజున మేమందరం కలిసి వస్తాం. మనకి అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఓట్లు వేయకపోతే, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు. అవినీతిమయంగా అయిపోయిన రాజకీయాలు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ఏమీ ఆశించకుండా, ఏ కోరిక లేకుండా, నాకున్నది ఆశయం ఉంది, ఆశలు లేవు నాకు. ఆశ వైసీపీకి ఉంటుంది, ఆశయం జనసేనకు ఉంటుంది. ఆశ ఉన్నవాడు ఏం చేస్తారంటే, నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏమైపోతాను, నాకు అధికారం రాకపోతే వాళ్ళకి మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాకు అవి లేవు. ఆశయం ఉన్న వాళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది, భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది. అలాగే వాళ్ళ కోపం వస్తే
భూకంపం వస్తే ఎలా ఉంటుందో అంత బలంగా కూడా భూకంపం నుంచున్న చోట పేలిపోదు, కదిలిపోదు, నిట్ట నీళ్ళలోకి వెళ్ళిపోతాం. అందుకని మనం ఆశయం ఉన్నవాళ్ళం ఏ పొలిటికల్ పార్టీకి ఇలా రారు. అది మనం గర్వంగా తీసుకుందాం. అలాగే మతం అనేది కూడా మీకు చెప్పిన అంశాలను 6 ప్రస్తావించి ముగిస్తాను. త్రినాథ్ గారు ఒక 3 సంవత్సరాలు, ఒక దాదాపు 2015లో ఎప్పుడో మనకి వక్తలు కావాలని చెప్పి నేను ఒక వర్క్షాప్ లాంటిది పెడితే దాంట్లో బయటకు వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి లీక్ వన్ న్యూస్ పబ్లిక్ పాలసీ అనే ఒక స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి వెళ్తే అక్కడ చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత జనసేనకి ఆయన పనిచేయడానికి సిద్ధపడిపోయారు పూర్తిగా. ఆయనకి జనసేన సిద్ధాంతాలు మీకు ఆయన చాలా బాగా వివరించారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను పొద్దున వచ్చి 1-2 సందర్భాల్లో నేను టీవీ చూస్తూ ఉంటే నాకు అర్థమైంది. అలాగే కందులు దుర్గేష్ గారు ఎంఏ ఎకనామిక్స్ చేసి ఒక స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి నడిపి గతంలో ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజున జనసేన అధికార ప్రతినిధే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లానికి ఆయన బాధ్యతలు వహిస్తూ ఈ రోజున మీకు అసలు ఒక స్పీచ్ ఎలా మాట్లాడాలి, దాని మెళుకువలు ఏంటి, ఎలా ఎదుర్కోవాలి, ఒక ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నలు సంధించినప్పుడు అని చెప్పిన విధానం కానీ, అలాగే శ్యామ్ సుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్, 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, సోషల్ మీడియాలో ఏ సమస్యలు ఉంటాయి, లేదంటే మీడియాతో మనం ఎలా మాట్లాడాలి అని చెప్పింది కానీ, అలాగే పోతిన్ మహేష్ గారు 9 సంవత్సరాలు కేబిఎన్ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి బీసీ ఉద్యమాల్లో ఎక్కువగా తిరిగి అపారమైన అనుభవంతో ఎలక్షనీరింగ్ గురించి ఆయన చెప్పిన విధానం కానీ, ముఖ్యంగా భారత రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల సాంశివ ప్రతాప్ గారు జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఆయన వివరించిన విధానం కానీ, అలాగే డాక్టర్ శరత్ కుమార్ గారు ఎంటెక్ చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో అక్కడ అనుభవంతో థాయిలాండ్ ఇండియన్ ఎంబసీలో డెప్యుటేషన్ మీద వెళ్ళి ఇక్కడ సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వీళ్ళందరూ కలిసి ఈ రోజున మనస్ఫూర్తిగా మా జనసేనకి పార్టీ ఆశయాలకి అన్ని రకాలుగా మీరు ముందుకు తీసుకెళ్తే ఈరోజు శిక్షణా తరగతుల్ని మీరు సమర్థవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతాను. ఈ శిక్షణా తరగతులు ఇది అద్భుతాలు జరుగుతాయి అని నేను ఆశించట్లేదు, కానీ అలాంటి అద్భుతాలు జరగటానికి ఇది మొదటి మెట్టే. ఇది జ్ఞానం ఉన్న చోట, చిన్నప్పుడు మనం కథ చదువుకొని ఉంటాం చాలామంది. ఒక తండ్రి తన కొడుకులు ఎవడు సమర్థవంతులు చెప్పి ముగ్గురు ఎంతో కొడుకులు ఉంటే, 3 బిడ్డలు ఉంటే, మొదటి బిడ్డకి అందరికీ తలా ఒక ఈక్వల్ అమౌంట్ ఇస్తాడు. అంటే ఒక్కొక్క రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఎంతో ఇచ్చి ఒక రూమ్ ఇచ్చి, ఈ రూమ్లు 3 రూమ్లు చూపిస్తారు, ఈ రూమ్లు మీరు నింపండి అంటే ఒక కొడుకు సాయంత్రానికే నింపేశాను నాన్న అంటాడు, ఇంకో కొడుకు ఇంకో గంట తర్వాత నింపేశాను అంటాడు, నా పని అయిపోయింది, ఇంకో కొడుకు నాదే అయిపోయింది అంటాడు. సో ఒక బిడ్డ రూపం దగ్గరికి వెళ్తే అక్కడ దారిలో కనిపించిన ఇసుక ఏమంటుంది మన గెడ్డిమేట్ అంతా ఉంది, అక్కడి నుంచి చాలా తక్కువకి నువ్వు ఇచ్చిన డబ్బుకి సరిపడంత గడ్డితో నింపేశాను అంటాడు. ఆహా మంచిది. ఇంకో కొడుకు అంటాడు, ఒక 10 రూపాయలు చేతికి ఇంకా మొత్తం డబ్బు సగం చేతికి తిరిగి ఇచ్చి నాకు అంత ఖర్చు అవ్వలేదు కానీ మొత్తం ఇంకొక వేస్ట్ సామాన్ అంతా నింపాను, ఈ రూమ్ని ఇలా నింపేసి, నువ్వు నింపమన్నా కూడా ఇలా నింపేశాను అంటాడు. ఇంకో బిడ్డ అంటాడు, తిరిగి తండ్రి ఇచ్చిన డబ్బు అంతా తిరిగి తండ్రికి వేస్తాడు, నువ్వేం చేసావంటాడు. ఏం ఖర్చు పెట్టలేదు, దీన్ని నింపలేదని, నింపాను లోపలికి రా అని చూస్తే చిన్న దీపం వెలిగించుంటాడు, మొత్తం రూమ్ అంతా వెలుగుతూ ఉంటుంది.
ఇది సింబాలిక్గా మనం తీసుకోవాల్సింది. నానా చెత్త మాట్లాడటం కంటే, నానా చెత్తతో ఫిల్ చేయడం కంటే కూడా జ్ఞానం, ఎడ్యుకేషన్ తోటి కనుక మనకు ఉద్యమం స్టార్ట్ చేస్తే, ఎడ్యుకేషన్తో కనుక మనం ఎందుకు పోరాటం చేస్తున్నామని మనకు ఒక స్పష్టతగానే ఉంటే ఆ పోరాట స్థాయి వేరుంటుంది. మహామహులు కూడా, దుర్మార్గులు కూడా కూల్చేయచ్చు ఒక్క భావంతో. అది మనం నమ్మాలి. అది ఎలాంటి భావం అయి ఉండాలంటే మనం మొయ్యగలిగే భావాలు అయి ఉండాలి, మనం చేయగలిగే భావాలు అయి ఉండాలి, మనం తీసుకెళ్ళగలిగే ఐడియాలజీని అయి ఉండాలి. నేను అందుకనే నా కోసం నేనేం ఆశించలే. నేను నిజంగా ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఇదన్నీ అయిపోవాలంటే 2008లో నాకు అవకాశాలు నేను అవ్వాలా. ఎందుకంటే నేను ఒక్కడిని ఎదిగితే నాకు పెద్ద ఆనందం లేదు. మనందరం కలిసి ఎదిగితే రేపు పొద్దున ఒక ఆడబిడ్డ, మన ఇంట్లో ఉన్న ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కడు మాట్లాడకుండా, మాట్లాడాలంటే భయం ఉండే సమాజం కావాలి. ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగం చేయాలంటే ఆసరా ఇచ్చే రాజకీయ వ్యవస్థ ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు కదా నాకు ఆనందం. అది లేనప్పుడు నేను ఒక్కడిని ఎదిగిపోయి, నేను ఒక్కడిని ఒక మంత్రి పదవి వస్తే నిజంగా నాకు ఆనందం లేదు. అందుకనే నేను ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టి ఇలాంటి ఆలోచన విధానంతో నిలబడి ఉన్నాం. ఓటమి నుంచి పెరిగిన వాళ్ళం, అది మనం మర్చిపోవద్దు. గెలుపులు అందరూ రారాజులే, మహామహులే అందరూ. జనసేనకి ఓటమిని తీసుకునే ధైర్యం ఉంది, ఓటమిలో నిలబడే ధైర్యం ఉంది. గెలిచినవాడు ప్రతి ఒక్కడు రారాజే, గెలిచినవాడు చుట్టే ఉంటాయి. కానీ నిజమైన బలం ఎవరిదంటే ఒక ఆశయాన్ని నమ్ముకొని దాని మీద నిలబడితే పోరాట పటిమ ఉంటుంది, పోరాట శక్తి ఉంటుంది. మనలోని ఒక బలీయమైన శక్తి ఉత్పన్నం అవుద్ది. ఒక ఆశయం కోసం నిలబడి దాన్ని తట్టుకొని అపజయాలను ఎదుర్కొని మహామహుల్ని, ఒక మనల్ని అణిచే ఒక రాక్షస మూకని ఎదుర్కొని నిలబడి పోరాటం చేయాలంటే వాళ్ళు సుఖంలో ఉన్నారు, మనం కష్టాల్లో ఉన్నాం. మనం కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకనే నేను పాటించింది ఏది మిమ్మల్ని పాటించమని నేను అడగను. ఇందులో నాకు నిజంగా అడ్వాంటేజ్ ఏముంటో చెప్పండి. సమాజ క్షేమమే మన క్షేమం. నేను ఈ రోజున ఓడిపోయినా కానీ ఎందుకు చాలా ఆనందంగా ఉన్నానంటే, ఏవో సినిమాలు చేసుకుంటూ, సినిమాలో 10 డైలాగులు చెప్తూ చప్పట్లు కొట్టించుకుంటూ నాకు తృప్తి రాదు. సినిమాల్లో చేసేవి నిజ జీవితంలో ఎంతో కొంత చేయగలిగితే దానికి వచ్చే బలం వేరు. ఆ బలం నేను సంపాదించుకున్నాను. నిజ జీవితంలో ఒక గొప్ప పని చేస్తే రికార్డింగ్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, పెద్ద పెద్ద మ్యూజిక్లు ఉండవు, చాలా సైలెంట్గా ఉంటుంది. ఈ దేశం కోసం త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గారు లాంటి మహానుభావులు చనిపోతే ఈ రోజుకి దిక్కు లేకుండా ఆయన అస్థికలు ఇంకా జపాన్లోని టోక్యోలోని ఒక రెంకోజీ టెంపుల్, ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నాయి. చాలామంది మహానాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ఎవడు గుర్తుంటాడంటే మనకి సుభాష్ చంద్రబోసే గుర్తుంటాడు. చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఈ రాజ్యాలు నిలేరు, కానీ ఒక చంద్రశేఖర్ ఆజాదే గుర్తుంటాడు, ఒక భగత్ సింగే గుర్తుంటాడు. నా దృష్టిలో హీరోలు అంటే ఎవరంటే గొప్ప రాజకీయ నాయకులు, పేరున్న రాజకీయ నాయకులు కాదు, సమాజం కోసం పనిచేసే ఏమీ లేని ఒక సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పార్వతీదేవి గారు, ఆవిడ నాకు హీరో. నాకు ఆవిడ అంటే ఒక అన్యాయం జరిగితే ఆవిడ అన్న మాట ఏంటంటే, నా బిడ్డ రాదన్నా, కానీ నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక ఏ తల్లికి రాకూడదు. ఆవిడ నాకు హీరో. ₹1 కూలీ మీద పనిచేస్తూ, రోజువారీ కూలీ కోసం పనిచేస్తూ ఒక తట్టలో 10 మొక్కలు పెట్టుకొని ఖమ్మం జిల్లాలో కనిపించిన చోటల్లా వనజీవి రామయ్య, ఆయన కనిపించిన చోటల్లా ఖాళీ జాగలో ఒక మొక్కేసి కొన్ని లక్షల చెట్లు నాటాడు ఆయన జీవితంలో కొన్ని దశాబ్దాలుగా. ఆయన నాకు వనజీవి రామయ్య గారు నాకు హీరో. అందుకనే మనకి ఈ బూతులు తిట్టే రాజకీయ నాయకులు, వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళని దయచేసి పెద్దవాళ్ళు అనుకోకండి. వాళ్ళు చాలా అల్పులు, వాళ్ళు చాలా చిన్న మనసులో ఉన్నవాళ్ళు.
అస్సలు వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం విజ్ఞానం కనుక పెంచుకుంటే, మన జ్ఞానం కనుక పెంచుకుంటే, మన గుండె ధైర్యాన్ని కనుక పెంచుకుంటే, దోపిడీ చేసే ప్రభుత్వాన్ని అధికారం అడ్డం పెట్టుకుని దోపిడీ చేసే ఏ దొంగ అయినా సరే భయపడతాడు. ఒకడు పబ్లిక్గా దొంగతనం చేసి రాత్రులు పడి ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? ఎవరు చూడనప్పుడు ఎందుకు దొంగతనం చేస్తాడు? అందరూ చూస్తాడు, చేయలేడు కనుక. అలాగే రాజకీయాల్లో ఉండే ప్రభుత్వ ఉమ్మడి ఆస్తిని, మనందరి కష్టాన్ని, ఉమ్మడి సంపాదన ఒక అడ్డగోలుగా దోచేస్తుంటే మనందరం చూస్తున్నాం అనంటే వాడు దొంగతనం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి వాడైనా సరే. సో జనసేన మీలో ఉన్న ధైర్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత పెంచడానికి, ఇనుముడింప చేయడానికి ఈ రాజకీయ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి. ఇలాగ మనల్ని ప్రభుత్వాల్ని మన ప్రజల్ని వేధించేవాళ్ళు కానీ, ప్రభుత్వంలో కూర్చొని అందరినీ దోచేవాళ్ళు కానీ భయపడాలి అంటే మనందరం ఒకటే మాట మీద ఉండాలి. అంటే మనం చూస్తున్నాం, నీ సంగతి చెప్తామని ఒక భావన మనందరిలో ఉంటే మటుకు ఎలాంటి వాడైనా సరే, వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవండి, 175కి 175 ఉండనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళని దించేయడం మటుకు మన చేతిలో ఉండదు. ఈ రోజున ఇది మొదటి శిక్షణా తరగతులు కాదు, చివరిగా అంచెలంచెలుగా ఉంటాయి. ఇది మొదటి శిక్షణా తరగతులే. నేను ఒకటే కంకణం కట్టుకున్నాను నా జీవిత కాలంలో, ఆంధ్రప్రదేశ్ ఎవ్వరు కూడా దీనిని ఒక క్రీడా రంగంగా చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అసలు సంబంధం లేకుండా అడ్డగోలుగా విభజించి ఈరోజు మనలో మనం కొట్టుకునే పరిస్థితుల్లో పెట్టేసి, అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, బాధ్యత లేని ఏమంటారు ఒక మాట ఇచ్చేసి మేము సిపిఎస్లు రద్దులు చేస్తాం, మద్యపానం నిషేధిస్తామని చెప్పి అన్నిటికీ వాటికి రివర్స్లో అన్నీ చేస్తూ ఉంటే ఎవడికాడు ఇది ఆంధ్రప్రదేశ్ అనేది దోచే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది ఒక క్రీడా స్థలం అయిపోయింది. వీళ్ళని అడ్డుకోవాలి అంటే జనసేనలో ఉన్న మీరందరూ కూడా మీరు బలంగా నిలబడి గళమెత్తితే తప్ప వీళ్ళ దోపిడీని ఆపలేము. దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, మీరు సంసిద్ధంగా ఉన్నారనే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మనం పార్టీ నిర్మాణం ఒక రోజుది కాదు. చాలామంది మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి, ఎంతమందికి ఈ దేశం మీద, ఈ సమాజం మీద భక్తి ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈ రోజున మీరు ఇంట్లో బాధ్యతల్ని, చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఇంట్లో కూర్చొని ఎక్కడికో దూరంగా ఎందుకు వెళ్ళాలి, విజయవాడ మంగళగిరి దాకా ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో కూర్చుంటే పోద్దు కదా అని కాకుండా మీరు ముందుకు వచ్చారు చూసారు ఈ రోజున. ఇదే మార్పు అంటే, ఇదే మార్పు. ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వేల కోట్లు ఫండ్స్, ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి. ఇంకా మార్చలేమని అనుకున్నప్పుడు మార్పు ఎలా వచ్చింది? ఒక కేజ్రీవాల్ ద్వారా వచ్చింది, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ ద్వారా వచ్చింది. దాన్ని మనం విస్మరించకూడదు. అంటే ఇలాంటి మార్పులు మనం చూడాలి. అందుకని మనం కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా దోచేస్తున్న ఏ ప్రభుత్వాన్నైనా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది. ఒకటే మాట పెట్టుకున్నాను నేను, ఈ 7 సిద్ధాంతాలు నేను చాలా బలంగా పాటించేవాడిని. ఈ రోజున కౌలు రైతులకి అండగా నిలబడి ప్రతి ఇంటి మీరు చూస్తూ ఉన్నారు. కౌలు రైతులకి 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన వైసీపీ నాయకులు 1,00,000, 2 లక్షలు ఇచ్చి, లేదంటే ఆ 7 లక్షలు 3,000 మంది చనిపోతే ఒక 200 మందికో, 400 మందికో, 500 మందికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లా. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యపానాన్ని ఇంకా సమర్థవంతంగా అమలు చేసి అన్ని కంపెనీలను తీసేసి 1-2 కంపెనీలు పెట్టుకొని రోజుకి వాళ్ళ వ్యక్తిగత ఆదాయమే 2-3 కోట్లు వచ్చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరానికి నెలకి తక్కువలో తక్కువ 250 కోట్లు వైసీపీ నాయకులు వ్యక్తిగత సంపాదన అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని క్యాష్లను ఇస్తారంట. మీరు ఆలోచించాల్సింది ఏంటి? ఆడపడుచులని గౌరవించి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి
అసలు మద్యపానాన్ని నువ్వు ఎలా అమ్ముతావు? నువ్వు అసలు ఈ ప్రశ్న మనం అడగటం మానేశాను. అది రాజకీయం అలా కుదరదు, అలా రాజకీయంలో కుదరదు. మమ్మల్ని ఏమో మేమేం చేయకూడదా అంటే ఇదంటే ఇది రూల్ మాకేనా, ప్రజలకేనా, మీకు రూల్స్ ఉండవా? ఇందాక మనం మన రాజ్యాంగం గురించి మాట్లాడిన దాంట్లో నీకు ఏ రూల్స్ అప్లై అవుతాయో ఒక లా మేకర్గా చట్టసభలో కూర్చున్నోడికి ఏ చట్టం అమలు అవుద్దో మాకు అదే అమలు అవుతుంది. కానీ మాకు అమలు అయ్యి మీకు అమలు కాకపోవటం ఉండదు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కడిని నిలవరించాలి, మాట్లాడాలి వీళ్ళ గురించి. మనం అనుకుంటే తప్ప మార్పు రాదు ఇక్కడ. అందుకని ముఖ్యంగా లా మేకర్స్ని అడ్డగోలుగా లంచాలు తింటూ ఏసీబీలో దొరికిపోయిన ఒక కానిస్టేబుల్కో ఒక ఎస్ఐకో లేదంటే క్లాస్ 4 ఎంప్లాయీనో నీకు శిక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది? నువ్వు రోజుకి 3 కోట్లు నువ్వు అక్రమంగా ఈ సారా మీద సంపాదిస్తూ ఏసీబీ మీద నియంత్రించే హక్కు నీకు ఎక్కడ ఉంటుందని మనందరం అడగాలి. అందరూ ఎదురు తిరిగితే తప్ప మార్పు రాదు. నేను మీలో చైతన్యాన్ని రగిలిస్తున్నాను, మీరు మాట్లాడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు ఎవరైనా సరే, నేను చాలాసార్లు అనుకుంటా, ఓకే ఇది కాకపోతే వాళ్ళకి ఈ దేశంలో ఎవడు అత్యధికమైన శక్తిమంతులు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా సరే చివరికి తల వంచాల్సింది రాజ్యాంగానికి. రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది? మనందరి చేతిలో ఉంది, మీ అందరి చేతిలో ఉంది. అప్పుడు మనం హిందువులుగా కొట్టుకోకర్లా, ముస్లింలుగా వాదులాడుకోకర్లా. రాజ్యాంగం ఏమి చెప్పిందో దానిని కనుక సరిగ్గా సమర్థవంతంగా అమలు చేస్తే అన్ని సమస్యల్ని దాంట్లోనే పరిష్కరించుకోవచ్చు. దానికోసం ఎమోషన్స్ లేపక్కర్లా. అందుకని ప్రత్యేకించి రాజ్యాంగం గురించి చదవటం, మీకు ఒక రోజులో మీరు ఈ హోలిస్టిక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. 2 పార్శ్వాలు ఉంటాయి మనకి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని. నేర్చుకోవటం అనేది చాలా కష్టమైంది, వినటం అనేది ఇంకా కష్టమైంది, అలసిపోద్ది. అదేంటంటే అది ఒక బయలాజికల్ ప్రాసెస్. అది అలవాటు లేని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ న్యూరాన్ కనెక్టివిటీ వల్ల మనకేమైపోతుంది, అలసిపోద్ది బ్రెయిన్ ఫిజికల్గానే. అందుకని అంచెలంచెలుగానే ఎదగాలి తప్ప ఒక మొక్క ఒక రోజులో మహావృక్షం అయిపోదు. అలాగే మన జ్ఞానం కూడా ఒక రోజులో అయిపోదు. ఈ ఒక్క శిక్షణా తరగతులు, ఈ ఒక్క రోజు అద్భుతాలు జరగవు. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఈరోజు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే, నేను ఒక అడుగు మొదలు పెట్టాను. ఎందుకంటే ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో మీలాంటి చైతన్యవంతంతో నిండిపోయిన ఒక ఆడపడుచు, ఒక మహిళ, ఒక తల్లి, ఒక చెల్లి ఉంటే దానికి వచ్చే శక్తి వేరు. అప్పుడు ఏ వైసీపీ నాయకుడు కూడా, వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లి పెంపకం లోపం అంటానికి ఆలోచిస్తారు. మనలో ఆ చైతన్యం ఉంటే వాళ్ళు మాటలు ఇచ్చి నేను సారా నిషేధిస్తానని చెప్పి సారా నమ్ముతుంటే ఆ మాట చెప్పడానికి భయం వేస్తాయి. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయలేదు వివరణ ఇవ్వకపోతే వాళ్ళని మనం ఏమేమి మాట్లాడగలం తెలిసి వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ ఒక్కరోజు ప్రమాణంగా తీసుకోకుండా నేను చేయదలుచుకుంది ఏంటంటే, ఎంత పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా సరే ఒక 5 వాక్యాల్లోనో 6 వాక్యాల్లోనో అర్థమయ్యేలాగా చాలా సరళీకరణతోటి సింపుల్గా చేసే బాధ్యత నేను తయారు చేస్తూ ఉన్నాను. రాజ్యాంగం అనగానే ఇది పెద్ద పెద్ద మేధావులు, లాయర్లు మనకు అర్థం కాదులే అనుకుంటా, ఒక సగటు మహిళకి, సగటు ఆడపడుచుకి, సగటు ఒక చెల్లికి అర్థమయ్యేలాగా 10వ తరగతి చదువుకుంటే చాలా అర్థమయ్యేంత సులభ భాషలో రాజ్యాంగం పట్ల కీలకమైన అంశాలన్నింటినీ జనసేన ఆడపడుచులందరూ, జనసేన మహిళా విభాగానికి అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మీకు పంపిస్తాను. ఇది దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే రాజ్యాంగం అనేది మన చేతిలో ఆయుధం, నేను ఎందుకు పోరాటం, నా హక్కు ఏంటి, నా ప్రాథమిక బాధ్యతలు ఏంటి, నా హక్కులు ఏంటి అని మనకు తెలిసిన రోజున మన పోరాట స్థాయి వేరుగా ఉంటుంది. అందుకని ఇది మొదటి మెట్టిగానే తీసుకొని హాజరైన ప్రతి ఒక్కరికి, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలకి,
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జనవాణి అనే ఒక కార్యక్రమం నాయకులు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు ప్రతిపాదించారు. అది అందరూ దాన్ని ఏకగ్రీవంగా దాన్ని ఒప్పుకొని రేపు మాకినేని బసవ పున్నయ్య గారి హాల్లో తీసుకెళ్తున్నాం. అసలు అది మొదలు పెట్టడానికి కారణం ఒకటే చెప్పి ముగిస్తాను. వైసీపీకి చెందిన సచివాలయం ఉద్యోగి ఒక ఆడపడుచు, వైసీపీ కార్యకర్త, ఆడపడుచు ముఖ్యమంత్రి ఇంటికి కొత్తవేటు దూరంలో వాళ్ళ ఇల్లు అయితే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు, అందువల్ల మమ్మల్ని ఖాళీ చేసేమన్నా రోడ్లు విస్తరణ చేస్తున్నారని చెప్పి సరిగ్గా న్యాయ పరిహారం నష్టపరిహారం ఇవ్వకపోతా ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేశారు. పాపం మళ్ళీ నేను ఆ రోజు మాట్లాడితే మళ్ళీ ఈసారి ఇంకో కొత్త దీంతో వచ్చింది. నేను వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే మన ఆఫీస్ ముందు ఒక లెటర్ విసిరేశారు. చూస్తే పాప చెల్లి విసిరేసింది. చూస్తే మా అన్నని చంపేశారు, ప్రత్యేక పరిస్థితుల్లో మా అన్నయ్య చనిపోయాడు, కాంప్రమైజ్ చేస్తానని చెప్పి మా అన్నయ్యని మరి ఏం చేశారో తెలియదు, ఆయన చనిపోయాడు ఈ ఒత్తిడి వల్ల. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు, న్యాయ పరిహారం రావట్లేదు అని అంటే నాకు అనిపించింది. అప్పుడు అదేదో మాట్లాడుతూ ఉన్నాను మనోహర్ గారికి, సార్ ఇదేదైనా చేద్దామంటే అప్పుడు మనోహర్ దాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే జనసేన ప్రారంభమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఆలోచనతో వచ్చింది. గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలని లేదంటే రక్షించడానికి లేదు జనసేన. ఖచ్చితంగా వారి అభివృద్ధి పదాన్ని మేము ఆకాంక్షిస్తాం, కానీ సగటు మనిషి కష్టపడుతుంటే వాళ్ళకి అండగా ఉండడానికి జనసేన ఉంది. అలాంటి సగటు మనుషుల కోసం రేపు జనవాణి కార్యక్రమం ఉంది. అందుకని భయపడకుండా నిర్భయంగా ఎవరన్నా ముందుకు వచ్చినా సరే 10 గంటల నుంచి 3 గంటల లోపు ఖచ్చితంగా అందరూ స్వీకరించి, ఎవరన్నా మిగిలిపోతే మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ తీసుకుంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ పెద్దలందరికీ పేరు పేరున మీ ఇంటి బాధ్యతల్ని ఒక్కరోజు కొన్ని గంటలు ఒక పూట పక్కన పెట్టి జనసేన కోసం వచ్చి శిక్షణా తరగతులు పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.